మేడ్చల్ జిల్లా కాప్రా డివిజన్ ఓన్ పరిధిలోని సాయిబాబా నగర్, సాయిరాం నగర్ లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. టీవీ9 చేతన స్థానిక సమస్యలపై అధికారులు, నేతలతో గతంలో ఎన్నోసార్లు చర్చించింది. స్పందించిన నేతలు సాయిబాబా నగర్ లో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇప్పుడు కాలనీలో మంచినీటి పైప్ లైన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే నీళ్లు సరఫరా అయ్యేందుకు మరో 6 నెలలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. కాలనీలోని సమస్యలపై చేతన చర్చించింది. ప్రత్యామ్నాయంగా నీటి ట్యాంకర్ల సంఖ్య పెంచాలని, పెండింగ్ డ్రైనేజ్ పనులు పూర్తి చేయాలని కోరింది. త్వరలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మిస్తామని, త్వరలో నీటిని అందిస్తామని, పెండింగ్ డ్రైనేజ్ పనులు చేపడతామని స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. విశాఖపట్నం 39వ వార్డు మాధవధార ఏకలవ్య కాలనీని ఆంధ్రప్రదేశ్ మురికివాడల అభివృద్ధి చట్టం 1956 ప్రకారం అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఏకలవ్య కాలనీ వాసులు కోరుతున్నారు. కాలనీని నోటిఫైడ్ చేయమని పలుమార్లు జీవీఎంసీ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టాలని ఏకలవ్య కాలనీ వాసులు చేతన ద్వారా జీవీఎంసీ అధికారుల్ని కోరుతున్నారు. మేడ్చల్ జిల్లా కాప్రా మండల పరిధిలోని శాంతినగర్, వైఎస్ఆర్ కాలనీ వాసుల నుండి ఇంటి పనులు తీసుకోవాలని గ్రామ పంచాయతీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. దాదాపు 2500 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 2010లో అప్పటి ప్రభుత్వం అర్హులైన పేదలకు పట్టాలిచ్చింది. కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టాలని గ్రామ పంచాయతీ అధికారుల్ని కలిస్తే మీ ఇళ్ల పట్టాలు చెల్లవని చెబుతున్నారన్నారు. పక్కనే ఉన్న డంపింగ్ యార్డుతో రోగాల బారిన పడుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చేతనకు తెలిపారు. స్థానిక నేతలు, అధికారులు స్పందించి శాంతినగర్, వైఎస్ఆర్ కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.